అందరికీ ఆత్మ ప్రణామములు. వీరరాఘవయ్య గారి కుటుంబ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్. మన తిరుపతి మాస్టర్ రాంబాబు గారు ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేశారు, ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా. సరే, నేను ఓకే అని చెప్పాను. దాని తర్వాత ఈరోజు మార్నింగ్ దాదాపు మధ్యాహ్నం వరకు ఓకే ఉంది, ఇక్కడికి రావాల్సింది. పొద్దున ఈ హన్మకొండ వరంగల్ మాస్టర్ లక్ష్మణరావు గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఈ వార్షికోత్సవం సందర్భంగా కలుద్దాము అనుకున్నాం. అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రోగ్రాం చేయి. వీరు సార్ నెల రోజుల నుంచి అన్ని పిరమిడ్లు చూపిస్తున్నారు, పత్రిజీ గారి గురువు అయిన సదానందగిరి నందవరం తీసుకెళ్ళండి, మళ్ళీ టైం ఉండదో అని ఈరోజు 3:30కు విజయవాడ నుంచి ట్రైన్ బుక్ చేశారు. సో ఇప్పుడు యాక్చువల్గా నేను ట్రైన్లో ఉండాలి మేమిద్దరం. దాని తర్వాత వీరికి చెప్పాను. సో శంకర్రావు గారు కూడా నాతోనే కారులో వస్తాను అన్నారు, నేను ఆయనకు మాట ఇచ్చాను. మరి ఆయన నా కొరకు వెయిట్ చేస్తారు, ఒకసారి మీరే ఆయనకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పారు. ఫోన్ కల్పించాను. సార్ ఏమనుకోండి శంకర్రావు గారు, నేను కళాదర్శనం తీసుకెళ్తున్నాను, నందవరం నేను చూడలేదు అని కొన్ని చెప్పిన తర్వాత సరే ఆలోచించుకోండి అన్నారు. దాని తర్వాత 28 ఎల్లుండి నాకు తెలంగాణలో జనగాంలో క్లాస్ ఉంది. వాళ్ళు యాక్చువల్గా సాయంకాలం పెట్టుకున్నారు. మళ్ళీ తర్వాత సార్ మార్నింగ్ అయితే బాగుంటుంది, సప్తాహం పెట్టుకున్నాము చివరి రోజు, సో మీరు మార్నింగ్ వస్తే బాగుంటుంది అన్నారు. అప్పటి వరకు నేను సైలెంట్గా ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం సరైన మార్గంలో ఉంటే సరైన కార్యక్రమం అన్నది ప్రకృతి అద్భుతంగా నిర్వహిస్తుంది అనడానికి ఇది నిదర్శనం. సో దాని తర్వాత మీకే తెలిసింది, అక్కడ జనగాం వాళ్ళు అలా పెట్టారు, ఇక్కడ శంకర్రావు గారు కూడా ఇలా అంటున్నారు అన్న తర్వాత మళ్ళీ ఈరోజు 3:30కి ట్రైన్ టికెట్ చేసిన అతను మళ్ళీ క్యాన్సిల్ చేపించి సార్ పెద్దనంది పాడే వెళ్దాము అని అన్నారు. సో అలాగే వీరరాఘవయ్య గారు భౌతికంగా లేకపోయినా వారి ఆత్మ చైతన్యము ఈ వార్షికోత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుతుంది అనడానికి వారి సూక్ష్మ చైతన్యమే నిదర్శనం. ఒకసారి గట్టిగా చేస్తున్నారు. అలాగే వారి కుమారుడు ముందుగా మాట్లాడుతూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. పత్రిజీ గారి సాంగత్యములో ప్రయాణం చేసిన వారెవరైనా వారి సాంగత్యములో అంత ఎరుకతో మమేకమై ఉంటే అది తుది శ్వాస వరకే కాకుండా జన్మజన్మలు అంతగా వారి చైతన్యం అంత శక్తివంతంగా పనిచేస్తుంది అనడానికి వారి కుమారుడు ఇంత అద్భుతంగా నిర్వహిస్తుంది అనడానికి ఇదే నిదర్శనము. సో నేను ఎక్కువ సమయం తీసుకోను. సో అందువరకు ధ్యానం యొక్క శక్తి అద్భుతమైంది, పత్రిజీ గారి చైతన్యము అన్నది మహా అద్భుతమైంది అనడానికి ఇటువంటి కార్యక్రమాలే నిదర్శనము. సో థ్యాంక్ యూ వెరీ మచ్.